ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గారు 3వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏవైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ వైపు మారిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ పట్ల డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ ఇచ్చారో అవి ఒక సెట్ను మరి డిస్మిస్ చేశారు, తిరస్కరించారు. మరి ఆ 13 పిటిషన్స్ కూడా ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సంబంధించిన మరి రూల్స్ ఏవైతే ఉన్నాయో డిస్క్వాలిఫికేషన్ రూల్ 6 కింద మరి తిరస్కరించారు. ఈరోజు మనం ఒకసారి అసలు రూల్ 6 ఏమని చెప్తా ఉందని చెప్పి గమనించినట్లయితే, రూల్ 6లో మన సివిల్ ప్రొసీజర్ కోడ్ ఏదైతే ఉందో 1908లో మన దేశానికి ఇచ్చిండేది, దాని ప్రకారంగా వెరిఫికేషన్ ఆఫ్ ప్లీడింగ్స్ అనేది, అంటే పిటిషనర్ ఏవైతే ఏ ఫార్మాట్లో మనం ఇస్తామో ఆ ఫార్మాటు ఒక తగిన ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్లో, ఆ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ ఏమి అంటే మన కోడ్ ప్రకారం, సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం ఉండాలా. అవి లేవు అనే ఒక ఉద్దేశంతో తిరస్కరించామని చెప్తా ఉన్నారు. మరి ఒక్కసారి మనం గమనించినట్లయితే ఈ ప్రతి ఒక్క డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ కూడా ఒక పిటిషను ఒక సెట్ ఉంటుంది, పిటిషన్తో పాటు అఫిడవిట్ ఒక సెట్ ఉంటుంది. సరే, దాంట్లో కొన్ని టెక్నికల్గా సాంకేతికంగా కొన్ని లోపాలు ఉన్నాయి కాబట్టి తిరస్కరించారు. మరి ఇది తెలిసే వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పట్లోనే మరి ఒక సెట్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్స్ పిటిషన్స్ ఇవ్వడం కూడా జరిగిందనమాట. తేదీలు మనము గమనించినట్లయితే, మొట్టమొదట అప్పటి విప్పు అమర్నాథ్ రెడ్డి గారు 8 డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ మార్చి 5వ తారీఖు ఈ సంవత్సరము 2016 ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఒక 3 పిటిషన్లు మార్చి 24వ తారీఖు 2016 అంటే ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది. సాంకేతిక లోపాలు ఉన్నాయని వెంటనే ఒక 16 డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ మళ్ళీ కూడా 13కు 3 కలిపి 30వ తారీఖు ఏప్రిల్ ఈ సంవత్సరం 2016 ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా మరొకటి 13వ తారీఖు మే నెల చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ జూన్ 6వ తారీఖు 9వ తారీఖు నేను ఒక 2 ఇవ్వడం జరిగిందనమాట. ఈరోజు మనం గమనించాల్సినది విషయం ఏమంటే, ఇక్కడ సాంకేతిక లోపాలనేది ఒక అంశము, కానీ సాంకేతిక లోపాలనేది పక్కన పెడుతూ అసలు సారాంశం ఏమి అంటే, ఒక పార్టీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పట్ల ప్రజలు ఇచ్చిన తీర్పును కాదని చెప్పి ఎవరైతే వేరే పార్టీ, అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీలోకి మారారా లేదా, ఒకవేళ మారినట్లయితే మనకు రాజ్యాంగము ఏం చెప్తా ఉంది, చట్టము ఏం చెప్తా ఉంది, అది గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. మరి ఒక్కసారి మనం గమనించినట్లయితే, మార్చిలో ఒరిజినల్గా ఇచ్చిన సాంకేతిక లోపాలు ఏవైతే ఉన్నాయని చెప్తున్నారో ఆ పిటిషన్స్ ఇచ్చారు. వెంటనే ఏప్రిల్ నెలలో అవే పిటిషన్లు స్పీకర్ గారి దగ్గర ఉన్నాయి. మరి మార్చి నుంచి ఈరోజు జూలై వరకు 3 నెలల పాటు ఎందుకు గాను దాని మీద నిర్ణయం తీసుకోలేకపోయారు? పోనీ ఆ తర్వాత వెంటనే ఏప్రిల్ నెలలో ఇచ్చిన పిటిషన్లు ఏవైతే ఉన్నాయో సాంకేతికంగా అన్ని రకాలుగా కోడ్ ఆఫ్ మన సివిల్ ప్రొసీజర్ ప్రకారం ఏవైతే ఉన్నాయో అవన్నీ కరెక్ట్గా ఉన్న పిటిషన్స్ మీద ఇంతవరకు కూడా 3 నెలలైనా కూడా ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోయినారు? మరి ఇవన్నీ గమనించినట్లయితే ఒక్కసారి ఈ సమయంలోనే హడావిడిగా ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని గమనించినట్లయితే మాకైతే ఒకటే ఆలోచన కలుగుతూ ఉంది. సుప్రీంకోర్టుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశ్రయించడం జరిగింది. ఎందుకంటే 3 నెలలైనా కూడా ఇంత బహిరంగంగా, ఇంత ఓపెన్గా, చట్టానికి ఇంత వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యం అంతే అపహేళన అయ్యే పరిస్థితుల్లో మరి పార్టీలు మారి కండువాలు కప్పుకొని తిరుగుతూ ఉన్నారు. మరి చట్ట ప్రకారంగా
త్వరలోనే శాసనసభ స్పీకర్ దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఆశ్రయించడం జరిగింది. 8వ తారీఖు మరి సుప్రీంకోర్టులో ఇది హియరింగ్కు పోస్ట్ అయింది. మరి సుప్రీంకోర్టు 8వ తారీఖు హియరింగ్కు పోస్ట్ అయింది కాబట్టి ఒకవేళ సుప్రీంకోర్టుకు ఏదో ఒక సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి మొదలు వచ్చిన పిటిషన్లు తిరస్కరించామని చెప్పేదానికి తప్ప వేరే అయితే మాకు కనపడడం లేదు. ఎందుకు కనపడడం లేదంటే ఒకవేళ నిజంగా మీరు సాంకేతిక లోపాలు ఉంటే మేము సబ్మిట్ చేసిన వెంటనే వారానికే మాకు చెప్పొచ్చు సాంకేతిక లోపాలు దీంట్లో ఉన్నాయని చెప్పేసి. కాబట్టి ఇది తప్ప మాకు వేరే అయితే మరి కనపడడం లేదు. మరి ఒక్క రకంగా చూసినట్లయితే అసలు శాసనసభ స్పీకర్ గారి బాధ్యతలు ఒకసారి గమనిద్దాము. బాధ్యతలు గమనించినట్లయితే ఒక్కసారి ఎన్నో చారిత్రాత్మక తీర్పులు సుప్రీంకోర్టు ఇచ్చిందనమాట. ఏమని? శాసనసభ కానీ పార్లమెంటుకు సంబంధించిన ఈ 10th షెడ్యూల్ అంటే 10వ షెడ్యూల్ ఏదైతే ఉందో దానికి డిస్క్వాలిఫికేషన్స్ అండ్ డిఫెక్షన్స్కు సంబంధించిన విషయంలో సుప్రీంకోర్టు ఎన్నో చారిత్రాత్మక తీర్పులు ఇచ్చాయన్నమాట. దాంట్లో ఒక ముఖ్యమైన తీర్పులో ఏదంటారు? సుధాకర్ అండ్ అదర్స్ వర్సెస్ జీవరాజు అండ్ అదర్స్. అంటే సుధాకర్ మరి ఇతరులు వర్సెస్ జీవరాజు అండ్ ఇతరులు. ఇది కర్ణాటకకు సంబంధించిన ఒక తీర్పు. సుధాకర్ అనే వ్యక్తి మరి ఒక ఇండిపెండెంట్ శాసనసభ్యుడై ఉండి వేరే పార్టీకి సంబంధించిన ఒక పొలిటికల్ రాజకీయ పార్టీకి సంబంధించిన అభ్యర్థి కోసము ప్రచారానికి పోయినందువలన ఆ రికార్డింగ్స్ క్లిప్పింగ్స్ తీసిన తర్వాత స్పీకర్కు కంప్లైంట్ చేస్తే ఇండిపెండెంట్ శాసనసభ్యుడిని డిస్క్వాలిఫై చేయడం జరిగిందనమాట. ఎందుకంటే ఆ రోజు తీర్పులో ఏమని చెప్పారు? ఆ రోజు తీర్పులో ప్రజలు మిమ్మల్ని ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఇండిపెండెంట్ కెపాసిటీలో ఎన్నుకున్నారు కాబట్టి మీరు ఈరోజు వేరే రాజకీయ పార్టీకి పోయి ప్రచారం చేయడం కూడా తప్పు అని చెప్పేసి ఆ రోజు ఒక తీర్పు, చారిత్రాత్మక తీర్పు ఉందన్నమాట. మరి గమనించినట్లయితే దాంట్లో ఏమంటారు? స్పీకర్ గారు ఏదైతే ఆర్డర్ ఇస్తారో ఆ ఆర్డర్ అనేది అది ఒక క్వాసీ జ్యుడిషియల్ ఆర్డర్ కింద వస్తుందని, ఇంచుమించు అది ఒక జ్యుడిషియల్ ఆర్డర్ కింద వస్తుందన్నమాట. మరి అటువంటి బాధ్యత గల మన నిర్ణయాలు ఏవైతే తీసుకోవాలనో ఈరోజు మరి ఏ పరిస్థితుల్లో కొనసాగుతూ ఉన్నామో మనం గమనించాల్సిన అవసరం ఉంది. మరి అదేవిధంగా ఎన్నో మిగతా చారిత్రాత్మక తీర్పులు మనం గమనించినట్లయితే ఒకటి డాక్టర్ మహాచంద్ర ప్రసాద్ వర్సెస్ చైర్మన్ ఆఫ్ బీహార్ కౌన్సిల్. డాక్టర్ మహాచంద్ర ప్రసాద్ అనే లెజిస్లేటివ్ కౌన్సిల్ ఒక ఎమ్మెల్సీ, కాంగ్రెస్ తరఫున ఎలక్ట్ అయిన ఎమ్మెల్సీ, తాను పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినప్పుడు కాంగ్రెస్ టికెట్ రాలేదని చెప్పేసి ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా పార్లమెంటుకు పోటీ చేస్తే వెంటనే తనను లెజిస్లేటివ్ కౌన్సిల్ నుంచి, శాసన మండలి నుంచి డిస్క్వాలిఫై చేయడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే నువ్వు ఒక కాంగ్రెస్ పార్టీ, ఒక రాజకీయ పార్టీ తరఫున కౌన్సిల్ మెంబర్ అంటే నువ్వు ఒక రాజకీయ పార్టీలో మెంబర్ అయిన తర్వాత నువ్వు ఇండిపెండెంట్గా నిలబడేదానికి వీలు పడదు, ఫస్ట్ నువ్వు ఈ సభ్యత్వాన్ని పోగొట్టుకోవాల్సి వస్తుందని చెప్పి డిస్క్వాలిఫికేషన్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా మనము ఇంకొక చారిత్రాత్మక తీర్పు గమనించినట్లయితే బాలచంద్ర జార్కిహోలీ వర్సెస్ బిఎస్ యడ్యూరప్ప. అప్పట్లో కర్ణాటక రాష్ట్రంలో బాలచంద్ర జార్కిహోలీ అనే ఒక ఎమ్మెల్యే మరి 13 ఇతర ఎమ్మెల్యేలు ఆ రోజు ముఖ్యమంత్రి యడ్యూరప్పతో పాటు వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయినప్పుడు డిస్క్వాలిఫికేషన్ పట్ల పోయినప్పుడు ఆ రోజు ఎంత ఫేమస్ బెంచ్ అది. ఈరోజు భారతదేశం ఇచ్చిన చాలా అత్యున్నత మరి పేరు పొందిన జస్టిస్ అల్టమాస్ కబీర్ అండ్ సిరియాక్ జోసెఫ్ వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్లు కూడా మనం గమనించినట్లయితే ఆ జడ్జిమెంట్లలో కూడా అంతకుముందు ఇటువంటి ఇంకొక చారిత్రాత్మక మరి తీర్పు ఉందన్నమాట. కిహోలో హొలోహాన్ అనేది అంటే నార్త్ ఈస్ట్ ఇండియాకు సంబంధించిన కేసు. దానికి సంబంధించినది మనం గమనించినట్లయితే ఏమని చెప్తా ఉన్నారు? దాంట్లో ఏ నిర్ణయం అయితే 10వ షెడ్యూల్లో 6వ పారాగ్రాఫ్లో ఏ నిర్ణయం అయితే స్పీకర్ తీసుకుంటారో ఆ నిర్ణయము మరి ఆ సభకు సంబంధించిన నిర్ణయం కాదు. వెరీ క్లియర్గా ఇంగ్లీష్లో ఏమని చెప్తారు? ఇట్ ఈస్ నాట్ ద డెసిషన్ ఆఫ్ ద హౌస్ నార్ సబ్జెక్ట్ టు ద అప్రూవల్ ఆఫ్ ద హౌస్. మరి ఆ నిర్ణయం సభ నిర్ణయం కాదు, మరి అదేవిధంగా సభ ఆమోదం పొందవలసిన నిర్ణయం కూడా కాదు. అది స్పీకర్ గారు తీసుకునే ఒక నిర్ణయం అన్నమాట. లేదా ఒకవేళ కౌన్సిల్ అయితే చైర్మన్ గారు తీసుకునే నిర్ణయం. అదేవిధంగా ఆ పారాగ్రాఫ్ నంబర్ 47 జడ్జిమెంట్లో మనం గమనించినట్లయితే ఏమంటారు? దెర్ ఈజ్ నో ఇమ్యూనిటీ ఫ్రమ్ జ్యుడిషియల్ స్క్రూటినీ. సహజంగా అందరూ ఏమంటారంటే ఆర్టికల్ 122, ఆర్టికల్ 212 ప్రకారము సభ లోపల స్పీకర్ గారు తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయం కూడా మరి ఏదైనా కానీ జ్యుడిషియల్ రివ్యూకి కానీ జ్యుడిషియల్ స్క్రూటినీకి కానీ మరి సంబంధం లేకుండా ఉంటుందని ఈరోజు మరి మనం గమనించినట్లయితే ఏమని చెప్తా ఉన్నారు జడ్జిమెంట్లో? ఏదైనా కానీ అది తప్పు. ఒకవేళ అవసరమైతే ఎప్పుడైనా కానీ మరి కోర్టు ఆ అంశం మీద ఎంటర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకు అవకాశం ఉంటుంది? స్పీకర్ తీసుకునే నిర్ణయమే ఒక క్వాసీ జ్యుడిషియల్ నిర్ణయం.
సో మీరు ఒక జ్యుడిషియల్ నిర్ణయం తీసుకున్నప్పుడు అంతకంటే పై కోర్టు పరిధిలోకి ఆటోమేటిక్గా వస్తుందని చెప్పి మరి చట్టం చెప్తా ఉంది, మరి కోర్టులు చెప్తా ఉన్నాయి. ఆ అంశము, ఆ ప్రొవిజన్ ఉన్నందువలనే ఈరోజు మనకు ఇన్ని చారిత్రాత్మక తీర్పులు ఇదే డిస్క్వాలిఫికేషన్స్ పట్ల, మరి అదేవిధంగా ఇదే మనకు సంబంధించిన ఈ డిఫెక్షన్స్ పట్ల తీసుకోవడం జరిగింది. మరి కాబట్టి ఖచ్చితంగా 122 ఆర్టికల్ 212 ఆర్టికల్ ప్రకారము మరి స్పీకర్ నిర్ణయం అనేది కోర్టు పరిధిలో ఉండదనేది మాత్రము కాదు. ఇది కాదు అని చెప్పి ఆల్రెడీ తేల్చినారు, ఆల్రెడీ తీర్పులు కూడా వచ్చినాయన్నమాట. ఆ తర్వాత మనం ఇంకా గమనించినట్లయితే అదే పారాగ్రాఫ్లోనే ఏమని చెప్తా ఉన్నారు, 6వ పారాగ్రాఫ్ 10వ షెడ్యూల్లో యాంటీ డిఫెక్షన్స్కు సంబంధించిన 10వ షెడ్యూల్లో 6వ పారాగ్రాఫ్లో ఏదైతే స్పీకర్ గారు కానీ చైర్మన్ ఆఫ్ ద హౌస్ తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో అది ఒక క్వాసీ జ్యుడిషియల్ ట్రిబ్యునల్ తీసుకునే నిర్ణయం అని చెప్పి వెరీ క్లియర్గా చెప్తా ఉన్నారు. మరి అదే జడ్జిమెంట్లోనే మనం గమనించినట్లయితే 48 పారాగ్రాఫ్ చూసినట్లయితే 48వ పారాగ్రాఫ్లో ఏమని చెప్తా ఉన్నారు, ఒకవేళ స్పీకర్ కానీ చైర్మన్ కానీ ఒకవేళ ఏదన్నా కానీ ఒక డిస్క్వాలిఫికేషన్ అప్లికేషన్ వచ్చిన తర్వాత దాని మీద తగిన నిర్ణయము, సరైన నిర్ణయము, ఒక మంచి నిర్ణయము, చట్టపరమైన నిర్ణయం తీసుకోకుంటే మరి మన రాజ్యాంగంలో 10వ షెడ్యూల్ అనేది ఎందుకైతే పెట్టినారో ఆ పెట్టిన అర్థమే లేకుండా పోతుందనేది కూడా వెరీ క్లియర్గా చెప్తా ఉన్నారు. ద ఫెయిల్యూర్ ఆన్ పార్ట్ ఆఫ్ ద స్పీకర్ టు డిసైడ్ ఆన్ అప్లికేషన్ సీకింగ్ డిస్క్వాలిఫికేషన్ కెనాట్ బి సెడ్ టు బి మేర్లీ ఇన్ ద realm ఆఫ్ ప్రొసీజర్ goes against the very constitutional scheme contemplated under the 10th schedule read in the context of articles 102 and 191 of the constitution. చివరకు ఎంత లోతుగా మరి సుప్రీంకోర్టు చెప్తా ఉందంటే ఒక 10వ షెడ్యూల్లో మరి స్పీకర్ గారికి డిప్యూటీ స్పీకర్ గారికి మాత్రమే ఒక ప్రొవిజన్ ఉంది. ఆ ప్రొవిజన్ అంటే మీరు స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ అపాయింట్ కాకముందు మీరు ఏ పొలిటికల్ రాజకీయ పార్టీ నుంచి సంబంధించి వచ్చినారో ఆ రాజకీయ పార్టీ నుంచి మీరు బయటికి వచ్చినట్లు మీరు చేసుకోవచ్చు. మీ స్పీకర్ పోస్ట్ కానీ డిప్యూటీ స్పీకర్ పోస్ట్ కానీ ఎప్పుడైతే కాలపరిమితి అయిపోతుందో ఆ రోజు మళ్ళీ వాపస్ మీ రాజకీయ పార్టీకి పోవచ్చు అని చెప్పి కూడా ఒక ప్రొవిజన్ పెట్టినారు. మరి ఆ రోజు ఆ జడ్జిమెంట్, ఆ తీర్పు ఇచ్చినప్పుడు మరి ఆ రోజు జడ్జు మన అల్టమాస్ కబీర్ గారు, సిరియాక్ జోసెఫ్ గారు ఏమన్నారంటే ఈ ప్రొవిజన్, ఈ వెసులుబాటు ఎందుకు పెట్టారు, ఈ వెసులుబాటు ఎందుకు పెట్టినారంటే స్పీకర్ స్థానంలో కూర్చుండే వాళ్ళు ఖచ్చితంగా నిష్పక్షపాతంగా ఒక కంప్లీట్గా పూర్తిగా అన్ని రకాలుగా కూడా మరి వాళ్ళు మన రాజ్యాంగానికి మన 10th షెడ్యూల్ కానీ ఇంకా ఇతర ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక చట్టపరంగా న్యాయపరంగా ఉండేటట్లు ఉండాలనే ఆలోచనతో ఆ వెసులుబాటు పెట్టడం జరిగింది. ఈరోజు మనం గమనించినట్లయితే రాష్ట్రంలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు బహిరంగంగా ప్రతి ఒక్కరు ఒక పార్టీ నుంచి ఎలక్ట్ కావడము, ఇంకో పార్టీకి వెళ్ళిపోవడం. ఈ మాత్రానికి ఒకవేళ ఏ పార్టీ నుంచి ఎలక్ట్ అయినా ఇంకో పార్టీకి పోయేపాటు అవకాశం ఇంత సులువుగా ఉందంటే ఇంకా రాజ్యాంగం ఎందుకండి, పొలిటికల్ పార్టీలు ఎందుకు? ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రకంగా ఎలక్ట్ కావచ్చు, ఒకటే ఒక పార్టీ అయిపోవచ్చు అనమాట. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరైతే అధికారం లేకొస్తారో అది ఒకటే ఒక పార్టీ అయిపోవచ్చు. ఇది ఖచ్చితంగా ప్రజలకు మాత్రం ప్రజలు ఇచ్చిన తీర్పును అపహేళన చేసినట్లని భావిస్తూ ఉన్నాము. అదేవిధంగా అసలు రాజ్యాంగాన్ని అనేది ఒక నవ్వులాట చేసినట్లు భావిస్తూ ఉన్నామండి. మరి అసలు ప్రతి ఒక్క చోట గమనించినట్లయితే ప్రజలందరూ కూడా ఒకరిని ఎన్నుకుంటారు, ఒక ఉద్దేశంతో ఎన్నుకుంటారు, ఆ తర్వాత ఏదో ఒకటి జరుగుతుంది. అంటే ఈ ప్రకారంగా రాజ్యాంగంలో మరి అన్ని రకాలుగా ప్రతి ఒక్కటి కూడా పక్కకు పెట్టినట్లయితే, మరి పట్టించుకోకుండా బేఖాతరు చేసినట్లయితే మరి ఈరోజు మన ఎలక్ట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఒకటి సింగిల్ పార్టీ చేసుకొని అల్టిమేట్గా ఏమవుతుంది, ఒక నియంత ధోరణి అయిపోతుంది. ఎందుకంటే సింగిల్ పార్టీ వచ్చిన తర్వాత ఏమవుతుంది, నియంత ధోరణి. అంటే ప్రజలందరికీ కూడా మరి ఒక ప్రతిపక్ష పార్టీ గొంతు అనేది లేకుండా పోయే మార్గంలో జరుగుతూ ఉందని చెప్పి కూడా భావిస్తూ ఉన్నాము. మరి ఈరోజు అసలు ఈ డిఫెక్షన్స్ అన్నీ జరిగిన తర్వాత చూడండి, తెలుగుదేశం పార్టీలో ప్రకాశం జిల్లాలో ఒక ఎమ్మెల్యే పార్టీ మీటింగ్, ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యే ఉన్నాడో పార్టీ మీటింగ్కి పోవాలంటే పోలీసు బందోబస్తుతో పాటు పోయే పరిస్థితి. కదిరిలో పార్టీ మీటింగ్ పోవాలంటే పోలీసు వాళ్ళు వచ్చి చెదరగొట్టాల్సిన అవసరం. అంటే ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి. అసలు రాజకీయము అనే వ్యవస్థ, శాసనసభ, శాసన మండలి అనే వ్యవస్థలు, జిల్లా పరిషత్ అనే వ్యవస్థ పూర్తి అపహేళనైపోయి ప్రజలకు దాని మీద ఒక గౌరవం అనేది లేకుండా
పోయే పరిస్థితి ఏర్పడిందని చెప్పి కూడా మరి మేము భావిస్తూ ఉన్నాము, అదేవిధంగా తెలియజేస్తూ ఉన్నాము. మరి ఈ ప్రకారంగా మీకు ఇంత ఇష్టప్రకారంగా ప్రతి ఒక్కటి మీరు చేసుకోగలిగినప్పుడు ఇంకెందుకంటే రాజ్యాంగం ఎందుకు, మనకు చట్టం ఎందుకు? మీ ఇష్ట ప్రకారం మీరు చేసుకోవచ్చు. అసలు ఎలక్షన్స్ కూడా అనవసరం అని చెప్పి కూడా మాకు అనిపిస్తూ ఉంది. మరి మీరు ఒక్కసారి గమనించండి, అసలు 10వ షెడ్యూల్లో ఏమని చెప్తా ఉన్నారు? 10వ షెడ్యూల్లో క్లియర్గా ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ఫ్లోర్ క్రాసింగ్ ద లా అదర్వైజ్ నోన్ యాజ్ యాంటీ డిఫెక్షన్ లెజిస్లేషన్. అంటే యాంటీ డిఫెక్షన్ లెజిస్లేషన్ ఆ పేరులోనే మనకు అర్థమవుతా ఉంది. డిఫెక్షన్ అని ఒక పార్టీ నుంచి అయిన తర్వాత ఇంకో పార్టీకి పోకుండా ఉండేదాని కోసం ఈ చట్టం తెచ్చిండేది. ఆ చట్టం కూడా ఏ విధంగా తెచ్చినారు? ఆ చట్టం కూడా ఒక ప్రత్యేకమైన చట్టంగా తీసుకురాలేదు, దాన్ని ఒక రాజ్యాంగ సవరణగా తీసుకొచ్చినారు. ఒక ప్రత్యేక చట్టం ఇండిపెండెంట్ లెజిస్లేషన్గా తీసుకురాలేదు. మనం గమనించాల్సిన అవసరం ఉంది. దాని ఎంత ఇంపార్టెన్స్ అనేది ఒక ఇండిపెండెంట్ లెజిస్లేషన్గా తీసుకెళ్లారు, చట్టంగా రాజ్యాంగ సవరణ చేశారు. రాజ్యాంగ సవరణ చేసిన తర్వాతనే అది 10వ షెడ్యూల్గా యాడ్ అయింది. మరి అంత ఆలోచించి 1985లో ఒకసారి, ఆ తర్వాత మళ్ళీ 1992లో 93లో ఒకసారి చేసి కరెక్షన్స్ చేసిన తర్వాత ఈరోజు ఇంత దారుణంగా మరి ఈ డిఫెక్షన్స్, ఈ డిస్క్వాలిఫికేషన్స్ పట్ల మరి వీళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నాయంటే ఇది చాలా బాధాకరమైన విషయము, చాలా అభ్యంతరకరమైన విషయం అండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మరి మనకు అనిపిస్తుంది అసలు దేవుడే రక్షించాలని. ఈరోజు ప్రజాస్వామ్యం కాబట్టి దేవుడే కాదు, ప్రజలు గమనించుకొని ప్రజలు ఈరోజు మన రాజ్యాంగాన్ని రక్షించుకునే పరిస్థితి వచ్చిందని చెప్పి కూడా మరి తెలియపరుస్తా ఉన్నా. ఇప్పటికే మనకు సంబంధించిన అన్ని సాంకేతిక మరి రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దాంతోపాటు కరెక్ట్గా ఉండే డిస్క్వాలిఫికేషన్ పెటిషన్స్ స్పీకర్ గారి దగ్గర ఉన్నాయి. సో స్పీకర్ గారు ఒకవేళ నిజం చెప్పాలంటే ఏ విధంగా దాని మీద ఆ 13 సాంకేతిక లోపాలు ఉన్నాయని చెప్పి నిర్ణయం తీసుకున్నారో, సాంకేతికంగా అన్ని రకాలుగా కరెక్ట్గా ఉండే దానిల మీద కూడా తక్షణమే నిర్ణయం తీసుకోవచ్చు. కావాలంటే 1 గంటలో నిర్ణయం తీసుకోవచ్చు. ఒకవేళ తనకు అది కరెక్ట్ సబబ్ అని అనిపిస్తే ఆయన ఒకవేళ ఆ రిక్వైర్మెంట్ అనేది ఇమీడియట్గా చేయొచ్చు. అదేవిధంగా మేము సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించడం జరిగిందనమాట. ఈ విధంగా నెలల తరబడి మనం ఇచ్చిన పిటిషన్ల మీద నెలల తరబడి ఒకవేళ ఈ విధంగా నిర్ణయం తీసుకోకుండా కూర్చుంటే ఇది ప్రమాదకరము, ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం అని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. మరి హానరబుల్ కోర్టు వీళ్ళు ఇంటర్వ్యూన్ అని చెప్పి ఆశిస్తూ ఉన్నాము. అదేవిధంగా హానరబుల్ చైర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కూడా డెఫినెట్లీ హీ విల్ కీప్ అప్ ద ట్రెడిషన్స్ ఆఫ్ ద హౌస్ అని చెప్పి కూడా ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక స్పీకర్ పోస్ట్ అనేది ఒక లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది చట్టం తయారు చేసే అత్యున్నత సభ. అత్యున్నత సభకు మీరు సభాధ్యక్షులు, మరి ఖచ్చితంగా ఆ ట్రెడిషన్ కీపప్ చేయాలని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. కోర్టులో 8వ తారీఖు విచారణకు వస్తుందని చెప్పారు. ఈ 13 మందిని డిస్క్వాలిఫై ఇచ్చిన సాంకేతిక పిటిషన్లు సరిగ్గా లేవు కాబట్టి దాన్ని డిస్క్వాలిఫై చేస్తాం ఇచ్చిన పిటిషన్ అని చెప్తా ఉన్నారు. సుప్రీంకోర్టులో దీనిపైన విచారణ జరిగే అవకాశం ఉంటుందా? స్పీకర్ ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి 13 మంది మీరు ఇచ్చిన కరెక్ట్గా లేదని. 8వ తారీఖు దీనిపైన వాదన జరిగే అవకాశం ఉంటుందా, లేదంటే మళ్ళీసారి పోవాల్సి ఉంటుందా? అంటే ఇప్పుడు కోర్టులో ఏం జరగబోతుంది అనేది మనము ఊహించలేము కదండి. కోర్టులో ఏం జరుగుతుందని ఊహించలేము. కాకపోతే ఒక్కటి మాకు నమ్మకం ఏమంటే ఇంతకు అందరూ సహజంగా అందరూ ఏమనుకుంటారంటే సభలో జరిగిన విషయాలు ఏమున్నా కూడా కోర్టు పరిధిలో రాదు అని. ఇంతవరకు మనం గమనించినట్లయితే ఎన్నో విషయాలలో, ఎన్నో కేసులో, ఎన్నో సందర్భాల్లో కోర్టు అనేది ఇంటర్వ్యూన్ అయ్యింది. హైకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యింది, సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయింది. ఎప్పుడైతే అడ్డగోలుగా ఏదైనా జరుగుతూ ఉందో ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం అని చెప్పి చట్ట పరిధిలోనే కోర్టు ఇంటర్వ్యూన్ అయిన కేసులు, చారిత్రాత్మక తీర్పులు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మనకు ఆనరబుల్ కోర్ట్స్ అన్నీ కూడా ఖచ్చితంగా ఈ విషయంలో వాళ్ళు ఒక కరెక్ట్ నిర్ణయం ప్రజలకు అందేట్టుగా చేస్తారని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం. ఏదండి? ఇప్పుడు 11.5 కోట్లు ఖర్చు అయింది అనేది ప్రజలకు ఎట్లా తెలిసింది? 11.5 కోట్లు ఖర్చు అయింది అని చెప్పేసి మనకు వీడియో క్లిప్పింగ్స్ ద్వారా తెలిసింది. మరి ఆ రోజు ఎవరైతే ఆ 11.5 కోట్లు ఖర్చు పెట్టానని చెప్పారో తాను తినే అయితే ఇంకా వారు చెప్పినట్లే కదా, లేదా ఇంకా వేరే వ్యక్తి ఎవరన్నా చెప్పిండాలన్నమాట. అది నేను కాదు అని చెప్పాలా, అంతకంటే ఏముంది ఇప్పుడు? లేదా వీడియో క్లిప్పింగ్ అన్నా మార్పుడు ఉండాలా. సో మాకు తెలిసి వెరీ క్లియర్గా ఇది పబ్లిక్ డొమైన్లో ప్రజలందరూ ఎదురుగా జరిగిండేదన్నమాట. సో దాన్ని ఒకవేళ కాదు అని చెప్తే ఇంకా అది ఇంకా ప్రజలే గమనించాలి అంతే.
రాష్ట్రాల్లో ఉన్న ఒక ప్రధానమైన రాజకీయ పార్టీ, ప్రతిపక్ష స్థానంలో ఉన్న పార్టీ పిటిషన్ ఇచ్చేటప్పుడు సాంకేతిక లోపాలు సరి చేసుకొని ఇవ్వాలనేది కూడా లేకుండా పోయింది. తర్వాత పిటిషన్ ఇచ్చాక మళ్ళీ పిటిషన్ ఇచ్చారు. ఈసారి సరైన సాంకేతిక అంశాలను జోడించి ఇచ్చామంటున్నారు. ఒక పిటిషన్ చూశాక ఇది సాంకేతిక లోపాలు ఉన్నాయన్న అభిప్రాయం వచ్చినప్పుడు మిగతా పిటిషన్లు కూడా ఈ విధంగానే సాంకేతిక లోపాలు ఉంటాయని అభిప్రాయం స్పీకర్కు వస్తుందా రాదా? ఇప్పుడు మొదటిసారి కొన్ని సాంకేతిక లోపాల ప్రకారము సబ్మిట్ చేసిన మాట వాస్తవమే. బట్ ఏదైనా కానీ ఒక ప్రొసీజర్ కానీ ఫాలో అయ్యేటప్పుడు హ్యూమన్ ఎర్రర్ అనేది జరిగేదానికి ఎంతైనా అవకాశం ఉంది. అది ఇమ్మీడియట్గా రెక్టిఫికేషన్ జరగడం కూడా జరిగింది. పదే రెక్టిఫికేషన్ జరగలేదు, ఒకటేసారి రెక్టిఫికేషన్ జరిగినది. ఆ తర్వాత సబ్సీక్వెంట్గా ఇచ్చిన పెటిషన్స్ ఏవైతే ఉన్నాయో తర్వాత మరి సబ్సీక్వెంట్గా ఎవరైతే డిఫెక్ట్ అయ్యారో వాళ్ళ పట్ల ఇచ్చినవి అవన్నీ కూడా సాంకేతికంగా అన్ని కరెక్ట్గా ఉన్నాయి. సాంకేతిక లోపాలు ఉన్నాయని చెప్పేసి ఇచ్చిన పిటిషన్ అది తీసేయండి, పక్కకు పెట్టండి అని చెప్పేసి అడిగారు ఏమన్నా స్పీకర్ని? సాంకేతిక లోపాలు ఉన్నాయని ఇప్పుడు ఉదాహరణకు మనము యాక్చువల్గా వాస్తవానికి స్పీకర్ గారు పిలిచి వెంటనే దీంట్లో సాంకేతిక లోపాలు ఉన్నాయని చెప్పాల్సిన అవసరం ఉందన్నమాట. సో ఎప్పుడైతే మనకు చైర్ నుంచి ఆనరబుల్ స్పీకర్స్ ఆఫీస్ నుంచి మనకు కమ్యూనికేషన్ లేదో ఆటోమేటిక్గా మనము వాట్ ఎవర్ ఏవైతే డిఫెక్ట్స్ ఉండేదానికి అవకాశం ఉంది అని అనిపించిందో అవి కరెక్షన్ చేసి ఇచ్చామన్నమాట. ఎందుకంటే కమ్యూనికేషన్ హ్యాస్ టు ఆల్సో కమ్ ఫ్రమ్ ద ఆఫీస్ ఆఫ్ ద స్పీకర్ సేయింగ్ దట్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మామూలుగా సహజంగా ఒక నార్మల్గా ఇంపార్షియల్ అండ్ నిష్పక్షపాతమైన వాతావరణం అంటూ ఉంటే ఏదన్నా పెటిషన్ వచ్చినప్పుడు ఈ పెటిషన్ ఈ ఆర్డర్లో లేదు కాబట్టి దయచేసి మీరు పెటిషన్ ఈ ఆర్డర్లో తెచ్చుకోండి అని చెప్తారు జనరల్గా ఎవరైనా కానీ మనకు కమ్యూనికేషన్ లేదు. అది ఎప్పుడు చెప్తారు? ఒక నిష్పక్షపాతమైన వాతావరణం ఉంటే. ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉందా? ఇది సాంకేతిక లోపాలు ఉన్నాయి, దీన్ని సరిచేసి మళ్ళీ ఇవ్వండి అని స్పీకర్ వ్యవస్థ ఒక రాజకీయ పార్టీకి చెప్పాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు దీంట్లో రెండు రకాలు ఉంటాయండి. ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ మనము ఒక బాధ్యత మనము డిస్పోజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా రూల్ అనేది ఒక రకంగా ఉంటుంది. రూల్కు కొంచెం ఇటు అటు ఎవరైతే బాధ్యత డిస్పోజ్ చేస్తూ ఉంటారో వాళ్ళు బిహేవియర్ అనేది ఒక రకంగా ఉంటుందన్నమాట. ఉదాహరణకు ఒక కోర్టుకు పోతాము. ఒక కోర్టుకు పోయినప్పుడు ఒకవేళ అడ్వకేట్ ఏదన్నా ఒకటో రెండో ఏదైనా లోపాలతో సబ్మిట్ చేసినప్పుడు జనరల్గా జడ్జి ఏమంటారంటే తీసుకొని పోయి కరెక్ట్ చేసుకొని తీసుకురండి అని అంటారనమాట. అది ఎప్పుడు మనం నిజంగా దాన్ని ఇంపార్షియల్ జడ్జిమెంట్ ఇవ్వాలని ఆలోచించినప్పుడు అనమాట. కానీ ఈ తప్పు అనేది ఈ కామానో ఈ ఫుల్ స్టాపో ఈ డాషో ఈ డిపోనెంట్ పైన బదులు కింద ఉన్నాడు. ఎందుకంటే దాంట్లో యాక్చువల్గా ఆ లోపం కూడా వాస్తవానికి చెప్పాలంటే అది పెద్ద లోపం కింద కూడా రాదు అది. ఎందుకంటే దాంట్లో ఏముంది, పెటిషనర్ ఏదైతే పెటిషన్ ఇస్తాడో ఇట్ షుడ్ బి అకంపెనీడ్ బై అన్ అఫిడవిట్. సో ఎక్కడైతే పెటిషనర్ సైన్ చేస్తాడో ఎక్కడైతే అఫిడవిట్ అనేటప్పటికీ నేను పెటిషన్లో చెప్పినదంతా కూడా ఇది నేను కరెక్టు అని చెప్పి ఒక స్వేరింగ్ అండ్ స్వర్న్ ఇది ఉంటుందన్నమాట. అదే తప్ప కంటెంట్స్ ఆఫ్ ద మ్యాటర్ దాంట్లో ఎసెన్స్ ఆఫ్ ద సబ్జెక్ట్ అయితే ఏమీ మారదన్నమాట. ఓన్లీ థింగ్ ఒక పెటిషన్ ఇస్తాము, ఆ పెటిషన్తో పాటు ఒక అఫిడవిట్ కూడా రావాలన్నమాట. అఫిడవిట్ ఏమని రావాలంటే నేను పెటిషన్లో చెప్పినదంతా కూడా కరెక్టు అని చెప్పి మనం ఒక అడ్వకేట్ ముందర డిపోనెంట్గా స్వేరిన్ కావాలి. అదొకటే తప్ప వేరే ఏం లేదు. లోపాలు ఉన్నాయని చెప్పేసి మళ్ళీ ఇంకోటి ఇవ్వండి చెప్తే చెప్పొచ్చు, లేకపోతే లేదు. ఖచ్చితమైన నిబంధన అయితే కాదు. రెండవది మీరు బిహేవియర్ అన్నారు. ఆల్రెడీ ఇదివరకే మీరు స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టారు. అట్లాంటప్పుడు స్పీకర్గా ఆయన బిహేవియర్ ఒక రాజకీయ అవిశ్వాస తీర్మానం పెట్టిన పార్టీ మీద ఏ విధంగా ఉంటుందని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు మనం ఒక స్పీకర్గానో ఏదన్నా కానీ పబ్లిక్ డొమైన్లో ఉండే బాధ్యత గల పోస్టు ఏదన్నా ఉండొచ్చు. ఉదాహరణకు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా ఉండొచ్చు. ఏదన్నా ఒక రైటింగ్ జరుగుతుంది. రైటింగ్ జరిగినప్పుడు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆటోమేటిక్గా వాళ్ళ కోపాలు కానీ తాపాలు కానీ వాళ్ళకి ఏదన్నా ఇంజస్టిస్ జరిగింది అని చెప్పేటప్పుడు వాళ్ళు దే విల్ ఆటోమేటిక్లీ ఆ రోజు ఆ పోలీస్ ఆఫీసర్కు వాళ్ళు రిప్రజెంట్ చేస్తారు వాళ్ళ విధానం. అది పర్సనల్గా తీసుకుంటే దానికి కాదు కదా. ఎప్పుడైనా కానీ మనం ఒక పబ్లిక్ డొమైన్లో ఉండే పోస్ట్ చేసినప్పుడు ఏది కూడా పర్సనల్గా తీసుకుంటే దానికి రాదు. ఆ పర్సనల్గా తీసుకోకూడదు కూడా. అది అగెయిన్స్ట్ వాట్ ఎవర్ ఎవరైతే వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నా, న్యాయం కావాలని కోరుకుంటున్నా, లేదా వాళ్ళకు సంబంధించిన ఏమన్నా కానీ విషయాలు మనకు వాళ్ళ పరిధిలో తెలియపరచాలనుకున్నా కూడా అదంతా కూడా వాళ్ళ రైట్ అవుతుందన్నమాట. సో దాన్ని పర్సనల్గా తీసుకునే దానికి రాదన్నమాట. ఆ పర్సనల్గా తీసుకోవాలని ఆలోచన
ఉన్నప్పుడు మనం ఎందుకంటే పబ్లిక్ పోస్ట్ అనేటప్పటికి ఎన్నో మనము ఈ థౌజండ్స్ ఆఫ్ ఒపీనియన్స్ను ఫేస్ చేసే పరిస్థితులు ఉండాలి. రెండోసారి ఇచ్చిన పిటిషన్లో ఆయన దగ్గర ఉన్నాయని చెప్పారని మీకు ఏమన్నా ఉన్నాయండి, అక్నాలజ్మెంట్స్ ఉన్నాయి, అక్నాలజ్మెంట్స్ ఉన్నాయి. రేపు మంది తెలిసి అన్నీ ఉన్నాయి, అక్నాలజ్మెంట్స్ ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఇది యాక్చువల్గా ఒక మేజర్ ఇష్యూ కింద కూడా పరిగణించకూడదు. ఎందుకంటే ఆ డెసిషన్ తీసుకునేటప్పుడు ఇమీడియట్గా ఈ డెసిషన్ కూడా తీసేసుకోవచ్చు అనమాట.